రెసిపీ టేబుల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు 500వ రెసిపీగా ఇన్స్టంట్ గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఇన్స్టంట్ గులాబ్ జామున్స్ అప్పటికప్పుడు ఒక 30 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎంతో స్మూత్గా, టేస్టీగా, చాలా స్వీట్గా ఈ గులాబ్ జామున్స్ ఉంటాయి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గులాబ్ జామున్ మిక్స్ 200 గ్రాములు బయట మార్కెట్లో దొరుకుతుంది. పంచదార 3/4 కేజీ లేదా 1 కేజీ, నూనె లేదా డాల్డా లేదా నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడినంత, వాటర్ 1 లీటరు, అలాగే 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. ముందుగా స్టెప్ 1 ప్రాసెస్లో గులాబ్ జామున్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో గులాబ్ జామున్ మిక్స్ను వేసుకుని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా చూసుకున్న తర్వాత గోరువెచ్చని పాలు లేదా వాటర్తో గులాబ్ జామున్ మిక్స్ను చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా నీడ్ చేయొద్దు, ఓన్లీ కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ మిక్స్ను పక్కన పెట్టుకోండి. స్టెప్ 2 ప్రాసెస్లో పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి బౌల్లో 3/4 కేజీ పంచదారను వేసుకుని 3/4 కేజీ వాటర్ను యాడ్ చేసుకోండి. పంచదార మనం ఎంత వేస్తామో అంత వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారను కరిగే వరకు మరగబెట్టండి. ఒక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత యాలకుల పొడి వేసి స్టవ్ సిమ్లో పెట్టి అలా మరుగుతూ ఉండనివ్వండి. ఈ లోపల మనం సిద్ధం చేసి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అరచేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి స్మూత్ బాల్స్ లాగా చిన్నగా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ బాల్స్ ఒక 25 వరకు అవుతాయి. స్టెప్ 3 ప్రాసెస్లో గులాబ్ జామున్స్ ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ వేడి చేసి అందులో గులాబ్ జామున్స్ను నెమ్మదిగా వదులుకోండి. ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా కొంచెం హీట్ అయిన తర్వాత జామున్స్ను వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటికి అవే పైన తేలుతూ ఉంటాయి. తేలిన తర్వాత అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లుగా గరిటెతో కలుపుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జామున్స్ను వేయించుకోవాలి. ఇలా జామున్స్ ఫ్రై అయిన తర్వాత స్లాటెడ్ లాడెల్లోకి తీసుకుని ఈ లోపల పాకం సిమ్లో ఉంది కదా, అది స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి. పాకం రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన జామున్స్ను పాకంలో వేసుకోండి. పాకంలో వేసిన తర్వాత కలపవద్దు. అలాగే ఒక 30 నిమిషాల పాటు లేదా 1 గంట పాటు ఉంచండి. అలా ఉంచితే గులాబ్ జామున్స్ పాకం బాగా పీలుస్తాయి. ఒక 30 నిమిషాల తర్వాత గులాబ్ జామున్స్ సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్మూత్గా, స్వీట్గా, అలాగే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే మరి ఒకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెసిపీ టేబుల్ను తప్పకుండా చూస్తారని ఆశిస్తూ మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.